ఏంటి వేషం? ఇది మా వృత్తి ధర్మం మేడం. ఒరిజినల్ వేషంలో హత్యలు చేస్తే దొరికిపోతాం. అందుకే ఒక్కొక్క చోట ఒక్కో వేషం. అంతా బాగానే ఉంది. ఇంతకీ తారని ఎలా చంపుతావు? మీరు తారని ఇక్కడికి రమ్మని ఫోన్ చేశారా? నువ్వు చెప్పినట్టే చేశాను. ఈ పాటికి బయలుదేరే ఉంటుంది. ఇంతకీ తారని ఎలా చంపుతావో చెప్పలేదు. అబ్బో, మీకు ఆ తార చావు చూడాలని ఆతృతగా ఉన్నట్టుంది. అవును, అది నా కళ్ళ ముందే గిలగల కొట్టుకొని చావాలి. అప్పుడే నా కక్ష తీరుతుంది. అలాగే జరుగుతుంది మేడం. కానీ మీ కింద పనిచేసే ఎంప్లాయ్ మీద మీకెందుకంత కక్ష? ఎందుకా? ఆ ఇంటికి నేనే మహారాణిని. నా భర్త, నా కూతురే నా ముందు మాట్లాడరు, నాకు ఎదురు చెప్పరు. నా బంధువులంతా నన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. అలాంటిది నా దగ్గర పనిచేయడానికి వచ్చిన మనిషి నాకెదురు తిరుగుతుందా? నా భర్తకి, నా కూతురికి పేద గొప్ప తేడా తెలీదు. వాడెవడో మా ఆయన్ని రక్షించాడని, అందువల్లే తన గతం మర్చిపోయాడని వాణ్ణి తెచ్చి ఇంట్లో పెట్టారు. సరే, గతం మర్చిపోయి ఇంట్లో పనివాడిలా ఉంటున్నాడని వాణ్ణి వదిలేశాను. కానీ ఈ తార అలా కాదు. అది నా కూతుర్ని ఏం మాయ చేసిందో తెలీదు. దాని మాటంటే నా కూతురికి వేదవాక్కైపోయింది. తార ఏం చెబితే అది చేస్తుంది. ఇంట్లోనూ ఆఫీస్లోనూ తార మాటే నెగ్గుతుంది. చివరికి నా కూతుర్ని అమ్మ కావాలా, తార కావాలా అని అడిగితే తారే కావాలి అంటుంది. నా కూతుర్ని ఆ తార అంతమాయ చేసింది. నన్ను, ద గ్రేట్ అహల్యాదేవిని, తన ఇంటికి రప్పించుకుంది. జాబ్లో చేరమని బ్రతిమల్లాలి చేసుకుంది. చివరకు సారీ చెప్పాల్సి వచ్చింది. మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఉద్యోగంలో నుంచి తీసేచ్చు కదా మేడం. చంపించడం ఎందుకు? దాన్ని ఆఫీస్ నుంచి పంపించడానికి అన్ని ప్రయత్నాలు చేశాను. నా వల్ల కాలేదు. ఇక పంపాల్సింది పైకే. అందుకే నిన్ను తీసుకొచ్చాను. ఏం చేస్తావో, ఎలా చేస్తావో నాకు అనవసరం. ఆ తార బ్రతికుండకూడదు. చెప్పారుగా, చేసేస్తాను. మీ కోరిక నెరవేరుతుంది. ఇంతకీ తారెక్కడా? వస్తుంది మేడం. తన చావు తనే వెతుక్కుంటూ వస్తుంది. తను పైకి రాగానే మీ కళ్ళ ముందే చంపేస్తాను. మేడం, తార వస్తుంది. మీరు రెడీగా ఉండండి. వాచ్మెన్. నమస్తే మేడం. అహల్య మేడం వచ్చారా? వచ్చారు మేడం. ఎంతసేపు అయింది? చాలాసేపు అయింది మేడం. పైకి వెళ్ళారు. ఇంజనీర్ ఎక్కడున్నారు? లోపల వర్కర్స్తో పని చేపిస్తున్నారు. సిమెంట్ బ్యాగ్స్ దొంగతనం జరిగిందని కంప్లైంట్ వచ్చింది. మీరు ఏం చేస్తున్నారు? అలాంటిదేం లేదు మేడం. మేము రోజు లెక్క చూసుకుంటాం. కరెక్ట్గానే ఉన్నాయి అన్ని. సమయానికి వచ్చేస్తారా? ఇక నేనేం చేస్తానో చూడు. పైకి రాకుండా అక్కడ వర్కర్స్తో మీటింగ్ పెట్టిందేంటి? వస్తుంది మేడం. పైకి పోయే టైం అవ్వగానే పైకే వస్తుంది. మేడం, మీరిక్కడే ఉంటే తనకు కనపడతారా? మీరు పక్కకెళ్ళి నిలబడండి. నన్ను చూస్తే ప్రాబ్లం ఏంటి? ఏదో ప్రాబ్లం వస్తుందని కాదు మేడం. ఇదంతా ముందు జాగ్రత్త. ఇలాంటి క్రిమినల్ పనులు చేసేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయిని
అది మిడిల్ క్లాస్ అమ్మాయిని చంపడానికి ఇన్ని జాగ్రత్తలు అవసరమా? ఇక్కడ జరగబోయేది పేరెంటం కాదు మేడం, మర్డర్. ఒక్క సాక్ష్యం కూడా వదలకూడదు. సరే, ముందు ఈ తారపీడ వదిలించు. దాన్ని చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. మీలాంటి వాళ్ళు ఇంతే మేడం. మీకు బోల్డ్ అంత డబ్బు ఉంటుంది. మీరు ఏం కొనుక్కోవాలో తెలియక సమస్యల్ని కష్టాల్ని కొనుక్కుని తెచ్చుకుంటారు. ఏంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? ముందు ఆ తారను చంపే. ఏవేవో జాగ్రత్తలు చెప్తున్నావు. తార క్రింద వర్కర్స్ తో మాట్లాడుతుంది. తనకి మనిద్దరం వచ్చినట్టు తెలిస్తే ప్రాబ్లం అవదా? ఎలా తెలుస్తుంది మేడం? వర్కర్లందరూ మీరు రావడమే చూశారు, నేను రావడం చూడలేదు కదా. ఇదేంటిలా మాట్లాడుతుంది? తార మర్డర్ కేసులో నన్నిరికించి బ్లాక్మెయిల్ చేద్దామనుకుంటుందా? చూడు, నువ్వు తారను హత్య చేసి నన్ను బ్లాక్మెయిల్ చేద్దామని చూస్తున్నావు. కానీ నా సంగతి నీకు తెలీదు. తారను చంపడానికి నిన్ను అపాయింట్ చేసినట్టే నిన్ను చంపడానికి నీకంటే పెద్ద కిల్లర్ని అపాయింట్ చేస్తాను. బీ కేర్ఫుల్. అయ్యో మేడం, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఇక ముందు బ్లాక్మెయిల్లు, మర్డర్లు ఇలాంటివి చేయదలుచుకోలేదు. ఒకే ఒక పెద్ద మర్డర్ చేసి లైఫ్లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. ఇప్పుడు నన్నేం చేయమంటారో మీరే చెప్పండి. తారును చంపితే మీరు లక్షల ఇస్తారు, కానీ మిమ్మల్ని చంపేస్తే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంట్లో ఎలుకలున్నాయని ఎవరైనా పాముని తెచ్చుకుంటారా మేడం?